ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇట్స్ రాణి వ్లాగ్స్. ఇవాళ మనం ఇంట్లోనే క్రిస్పీగా గోబీ 65 ఎలా చేయాలో చూద్దాము. సో మన ఛానల్ కనుక ఫస్ట్ టైం ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ. ఫస్ట్ అయితే కనుక ఒక పెద్ద కాలీఫ్లవర్ అయితే తీసుకున్నాను నేను. దాన్ని చిన్న ఇట్లా పీసెస్గా కట్ చేసుకోవాలి. మరి చిన్నవి కాదు, అలానే పెద్దవి కాదు, ఇలా మీడియంగా పీసెస్ కట్ చేసుకొని వాటిని ఒక స్టవ్ ఆన్ చేసుకొని బౌల్ పెట్టుకొని అందులో వాటర్ పోసుకొని సాల్ట్, పసుపు వేసుకోవాలి. అవి మరిగిన తర్వాత మనం కట్ చేసుకున్నటువంటి కాలీఫ్లవర్ ముక్కలు కూడా అందులో వేసి ఒక 2 మినిట్స్ బాయిల్ అవ్వనివ్వండి. ఒక 2 మినిట్స్ సరిపోతుంది. ఎక్కువ బాయిల్ అయినా కూడా మనం కలిపేటప్పుడు ఆ కాలీఫ్లవర్ అనేది పీసెస్గా అయిపోతుంది. సో అందుకని 2 మినిట్స్ బాయిల్ అయితే సరిపోతుంది. ఇప్పుడు వాటిని ఒక ఇది ఉంటుంది కదా, గరిట, పెద్ద గరిట స్ట్రెయిన్ చేసేది, దాంతో తీసి పక్కన పెట్టుకోవాలి. వాటర్ అంతా పోవాలంటే చల్లగా అవ్వాలి. ఈలోపు మనము ఒక బౌల్ తీసుకుని అందులో ఒక హాఫ్ కప్పు మైదా తీసుకున్నాను. అదే కప్పుతో ఒక పావు కప్పు కార్న్ఫ్లోర్ తీసుకున్నాను. ఒక టీ స్పూన్ బియ్యం పిండి తీసుకున్నాను. టేస్ట్కి సరిపడా సాల్ట్, అలానే ఒక స్పూన్ కారం, ఒక హాఫ్ టీ స్పూన్ వచ్చేసి గరం మసాలా, ఒక స్పూన్ వచ్చి అల్లం వెల్లుల్లి పేస్ట్ తీసుకున్నాను. ఇప్పుడు ఏమంటే సన్నగా కట్ చేసిన కొత్తిమీర, కరివేపాకు, అలానే పచ్చిమిర్చి, ఒక 3 పచ్చిమిర్చి ఇట్లా కట్ చేసుకొని చీలికల్లాగా వేసుకున్నాను. వీటిని మంచిగా మిక్స్ చేసుకోవాలి. కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ మిక్స్ చేసుకోవాలి. ఎందుకంటే మరీ లూజ్ అవ్వకూడదు, అలానే గట్టిగా కూడా ఉండకూడదు పిండి అనేది. సో కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ కలుపుకోవాలి. సో ఇలా అయితే ఉండాలన్నమాట పిండి. అంటే కొంచెం బజ్జీలు కలుపుతాం కదా పిండి, అలా ఉండాలన్నమాట. సో ఇలా వచ్చిన తర్వాత ఈ పిండిలో మనం ఆల్రెడీ గోబీని బాయిల్ చేసి చల్లగా పెట్టుకున్నాం కదా, వాటిని ఆ ముక్కల్ని వేసేసి ఆ పిండి ఆ గోబీ ముక్కలన్నిటికీ పట్టేలాగా కలుపుకోవాలి. ఇందులో ఒక చిటికెడు సోడా ఉప్పు వేసాను. బేకింగ్ సోడా అంటారు కదా, అది నేను ఫస్ట్ వేయటం మర్చిపోయాను. సో నేను లాస్ట్ వేస్తున్నాను అనమాట. మీరు ముందుగానే మనం పిండిలన్నీ మిక్స్ చేసాం కదా, మైదా, కార్న్ఫ్లోర్, రైస్ ఫ్లోర్, అవి అప్పుడే కొంచెం ఒక చిటికెడు సోడా ఉప్పు వేసుకొని మిక్స్ చేసుకోండి. నేనైతే అప్పుడు వేయటం మర్చిపోయాను కాబట్టి సో ఇప్పుడు వేసి మళ్ళీ అదంతా కలిసేలాగా మంచిగా కలుపుకుంటున్నాను. కలిపేటప్పుడు చూసుకొని కలుపుకోండి, ఎందుకంటే కొంచెం ఎక్కువ బాయిల్ అంటే కనుక అది పీసెస్గా అయిపోతుంది కదా. సో ఇప్పుడైతే డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకొని అందులో మనము కాలీఫ్లవర్ పీసెస్ ఉన్నాయి కదా, వీటిని విడివిడిగా వేసుకోవాలన్నమాట. ఒక్కసారిగా మొత్తం వేసుకోకుండా ఈ బాండీలో ఎన్ని పడతాయో అన్నీ వేసుకోవాలి. ఎందుకంటే ఒకదానిపైన ఒకటి వేసుకున్నా కూడా అది సరిగ్గా ఉడకదు, కాలదనమాట. సో విడివిడిగా వేసుకోవాలి. మంచిగా గోల్డెన్ కలర్ వచ్చేలాగా వేగించుకోవాలి. చాలా బాగుంటుంది. ఈవినింగ్ స్నాక్స్ టైంలో చేసుకోవచ్చు. ఎవరైనా ఇంటికి వచ్చిన పిల్లలు, ఫ్రెండ్స్ అలా ఎవరైనా వచ్చినా కూడా ఈజీగా చేసేసుకోవచ్చు. ఈ గోబీ 65 అయితే కనుక చాలా ఈజీగా అయిపోతుంది, అలానే చాలా టేస్టీగా కూడా ఉంటుంది. అందరికీ ఇష్టం కదా గోబీ 65 అంటే. సో ఇప్పుడైతే చూసారా, నాకైతే మంచిగా రెడీ అయిపోయింది. సో నేను ఇంకా ఇవన్నీ తీసేసుకుంటున్నాను. అలానే నెక్స్ట్ వాయి కూడా వేసుకున్నాను అనమాట. చూస్తున్నారు, ఇప్పుడైతే కొంచెం కరివేపాకు లైట్గా ఫ్రై చేసుకొని వేసుకున్నాను అనమాట. సో అలానే మీరు గ్రీన్ చిల్లీ కూడా వేసుకోవాలనుకుంటే ఫ్రై చేసుకొని వేసుకోవచ్చు, తినగలిగిన వాళ్ళు. సో ఇప్పుడైతే చూసారా, ఇంకా నేను సర్వింగ్ ప్లేట్లోకి తీసుకున్నాను. చాలా టేస్ట్గా ఉంది, చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. అలానే ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూసి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.